హైదరాబాద్ బోయిన్పల్లి భవానీ నగర్ లో పిట్లంపల్లి రామలింగాచారి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి పాదుకలు తయారు చేస్తారు. ఈ సందర్భంగా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షులు వెమ్లవాడ మదన్ మోహన్ మాట్లాడుతూ మన ముద్దుబిడ్డ విశ్వకర్మ పిట్లంపల్లి రామలింగ శ్రీరాముడి పాదుకలు చేయడం మరి మన తెలంగాణ హైదరాబాద్ లో తయారు చేయడం మన విశ్వకర్మల అదృష్టమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వెమ్లవాడ మదన్ మోహన్, రవీంద్రచారి, ఎంఎన్ చారి, కరుణాకర్ చారి, దయాకర్ చారి, కృష్ణమాచారి మరియు ప్రవీణ్, ఎర్రోజు, సత్యం పాల్గొన్నారు. భవానీ నగర్ లో మరి ఈ పీట్లంపల్లి రామలింగాచారి గారు అయోధ్య శ్రీరామ మందిరంలో పెట్టేటువంటి శ్రీరామచంద్రుని పాదుకలు ఇక్కడ తయారు చేపించడం అనేది, మన తెలంగాణలో హైదరాబాద్లో తయారు చేపించడం అనేది, అవి కూడా మరి ఆత్మీయుడు మరి ఎంతో బ్రహ్మాండమైన దేవాలయాన్ని, విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించి మరి ఇప్పుడు ఈ పాదుకలు కూడా ఆయన చేసే అదృష్టం దక్కిందంటే నిజంగా ఆయన అదృష్టవంతుడు కాదు, మరి విశ్వకర్మ జాతిలో పుట్టినందుకు మనమందరం కూడా అదృష్టవంతుడుగా భావించుకుందాం. మనం ఇది మామూలు విషయం కాదు. ఎంతోమంది లక్షల మంది ఉన్నారు భారతదేశంలో మన విశ్వకర్మలు, మరి ఎంతో శిలా నైపుణ్యం గల వాళ్ళు. మరి ఆ పాదుకలు ఆయనకే అదృష్టం చేయడం అనేది, ఆయనకు దక్కడం అనేది కూడా చాలా సంతోషకరం. ఇది జన్మల పుణ్యం. ఈ జన్మనే కాదు, వచ్చే జన్మ ఉంటే మరి ఇటువంటి పుణ్యాలు మరి చేసే వాళ్ళకే దక్కుతవి. అది జన్మతర ఆయన అదృష్టవంతుడని నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా ఈ సందర్భంగా 2-3 సార్లు మాట్లాడాను. ఆ సందర్భంగా కూడా మీరు చాలా అదృష్టవంతులే అని చెప్పాను నేను. మరి యాదాద్రి దేవాలయంలో కూడా ఎన్నో శిల్పాలు మరి ఈ యొక్క మరి పంచలోహాల విగ్రహాలను కూడా తయారు చేసే అదృష్టం ఆయనకు దక్కింది. మరి ఎన్నో చోట్ల ఆయన రెగ్యులర్గా ఏవో చేస్తూనే ఉంటాడు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాతల విగ్రహాలను మన ఉత్సవ విగ్రహాలను కూడా ఒకరికి చేపించి ఇవ్వడం జరిగింది. ఆయన చేతుల మీదుగానే ఆయన యొక్క కళ, ఆయన ఆలోచన విధానం, ఆయన చేసేటువంటి పనితనం మనం ఎన్ని రకాలు చెప్పుకున్నా తక్కువనే. మరి ఈ పాదుకలను చూస్తుంటే పాదుకలకు ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఆ పాదుకల మీద ఏమేమి, ఎక్కడ చక్రం ఎక్కడ ఉండాలి, మరి శంకు చక్రాలు ఇవన్నీ కూడా ఏది ఎక్కడ ఉండాలి అనేది కూడా శాస్త్రోక్తంగా మరి ఎక్కడ ఇవ్వాలనేది అది ఆ ఉద్దేశంతో మరి ఆయన అన్ని శాస్త్రం కూడా తెలిసినవాడు కాబట్టి, శిల్పశాస్త్రం తెలిసినవాడు కాబట్టి మరి ఆ అదృష్టం ఆయనకు దక్కింది. మరి అన్నగారికి ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం తరఫున, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వంశీయులు అందరూ కూడా చల్లగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.